పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, తపస్సు కాల 4వ ఆదివార వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు తప్పిపోయిన కుమారునికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివాళ్ళకి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేసేతని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారిలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పేదనని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను. వానిని దూరమునుండగానే చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ అపారమైనది, అనంతమైనటువంటిది. అసలు మానవులంగా ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోలేం. సహజంగా మనం దేవుని ప్రేమని తల్లి ప్రేమతోనో తండ్రి ప్రేమతోనో మనం పోల్చి సంబోధిస్తూ ఉంటాం. కానీ తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ, తండ్రి ప్రేమకు మించినటువంటి ప్రేమ ఆ దేవుని ప్రేమ. మనం పాపం చేసినప్పుడు, మనం చెడు చేసి దేవునికి దూరమైనప్పుడు, మనం ఆ పాపములోనే నశించాలి అని, ఆ చెడులోనే నాశనము కావాలని కోరుకునేటువంటి వాడు కాడు. 1000 కళ్ళతో 2 చేతులు చాచి ఎప్పుడు మరలా మనం ఆయన వద్దకు తిరిగి వస్తామా, ఈ సైతానుకి, పాపానికి, చెడుకి బానిసలు కాకుండా ఎప్పుడు మరలా మన తప్పును తెలుసుకొని ఆ ప్రేమామయుని యొక్క ఆ సన్నిధిలోనికి తిరిగి వస్తామా అని ఎదురు చూసేటువంటి అపారమైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి మన పరలోక తండ్రి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు సువిశేషములో మనం 3 ఉపమానాలు చదువుకుంటాం. 1 తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయినటువంటి నాణెము, 3వది తప్పిపోయినటువంటి కుమారుడు. కానీ ఇవి 3 దొరికినప్పుడు పరలోకములో ఉన్నటువంటి పరమానందాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఈ రోజున బోధిస్తూ ఉంది. వాక్యం బోధించేది ఏమిటి అంటే తప్పిపోవటాన్ని గురించి కాదు, తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు వచ్చేటువంటి పరలోక పరమానందం. తిరిగి వచ్చినటువంటి వాడికి, పరలోక తండ్రికి, దేవుని యొక్క దూతలకి దేవుడు కోరుకునేది ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్పెయిన్ దేశంలో ప్రియులారా, మాడ్రిడ్ అనే పట్టణంలో హోటల్ మొంటానా అనేటువంటి హోటల్ ఒకటి ఉంది. అయితే ఆ యొక్క పెద్ద పట్టణములో ఒక ధనవంతుడు, తన కుమారుడు జీవిస్తూ ఉన్నారు. యవ్వన ప్రాయంలో ఉంటే ఆ కుమారుడు ఒక రోజున తండ్రి చెయ్యవద్దు అన్నట్లు చెడు పని చేశాడు. తండ్రితో గొడవకు దిగాడు. కోపంతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తండ్రి ఎంత వారిస్తున్నా కానీ, ఎంత సముదాయిస్తున్నా కానీ వినకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. కారణం భయపడ్డాడు, తన తప్పు బయటపడుద్దని, తనను దండిస్తాడు తండ్రి అని. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ప్రేమతో తప్పిపోయినటువంటి, వెళ్ళిపోయినటువంటి తన కుమారుని కొరకై 6 నెలల పాటు ఆయన గాలించాడు. కానీ ఎక్కడ అతను దొరకల. చివరికి ప్రియులారా, మాడ్రిడ్ అనేటువంటి న్యూస్ పేపర్లో ఆయన ఒక ప్రకటన వేయించాడు. ఏమిటి అంటే తన కుమారుడి పేరు పోకో, కుమారుడి పేరు పోకో. ఏమని వేయించాడంటే, ప్రియమైన పోకో, నా ప్రియమైనటు పోకో, నీ తండ్రిని ఆయన నేను నిన్ను పరిపూర్ణంగా క్షమిస్తున్నా, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నా. వచ్చే మంగళవారం హోటల్ మొంటానా దగ్గర
12 గంటలకి నీ రాక కొరకై నేను ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి నీ రాకడ కొరకై నిన్ను కలుసుకోవటం కొరకై నేను 2 చేతులతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ప్రేమతో ఇట్లు నీ తండ్రి అని రాశాడు. ప్రియులారా, అనుకున్నట్టు సమయం రానే వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి తండ్రి ఆ హోటల్ దగ్గర కుమారుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పెద్ద కోలాహలం, కొన్ని వందల మంది ఉన్నారు. సుమారుగా 800 మంది అక్కడకు వచ్చారు. ఎవరు వారు? అందరూ పోకోలే. ఇదేంటి ఇంతమంది వచ్చారేంటి అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు తండ్రికి అర్థమయ్యింది ఏమిటి అంటే, స్పెయిన్ దేశంలో పిల్లారా పోకో అనే పేరు చాలామంది కుర్రవాళ్ళు పెట్టుకుంటారు. పోకో అంటే ఫ్రాన్సెస్కో అనే పదానికి షార్ట్ ఫామ్. కాబట్టి చాలామంది కుర్రవాళ్ళు ఈ పేరు ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో సుమారుగా 800 మంది తండ్రితోటి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున నా తండ్రి నన్ను పిలుస్తున్నాడేమో, అయ్యో నా తండ్రి నన్ను క్షమిస్తున్నాడు, నా తండ్రికి నా మీద ఉన్న ప్రేమ ఆరిపోలేదు అని తండ్రిని కలుసుకోవటానికి 800 మంది తిరిగి వచ్చారు. ఆశ్చర్యం ప్రియులారా. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? లోకములో పాపము చేసి దేవుని వద్ద నుండి దూరమైనటువంటి మానవుడు మరలా తండ్రి దగ్గరికి తిరిగి రావాలని ఆశపడుతూనే ఉంటాడు. ఏ విధముగానైతే ఒక కుర్రవాడి ఇంట్లో తప్పు చేసి ఇంటి నుండి దూరమైన తర్వాత మరలా మా అమ్మని కలుసుకోవాలి, మరలా మా నాన్నని కలుసుకోవాలి, ఒక్కసారైనా వాళ్ళని పలకరించాలి అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడో, అదే విధముగా ప్రతి పాపి కూడా తెలియనటువంటి వేదనతో, బాధతో మరలా దేవుని వద్దకు తిరిగి రావాలని ఆశపడుతూనే ఉంటాడు. అయితే పిల్లారా, అంతకంటే ఎక్కువగా, ఎన్నో రెట్లు ఎక్కువగా పరలోక తండ్రి, పరలోక ప్రియమైన తండ్రి నీ రాకడ కొరకై, నా రాకడ కొరకై 1000 కళ్ళతో ఎదురు చూస్తూ 2 చేతులను చాచి ఆయన మన కొరకే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇదే ప్రియులారా ఈనాటి ముఖ్యమైన సందేశం, ఈ ఆదివార సందేశం. తపస్సు కాలం ప్రియులారా, పశ్చాత్తాపపడేటువంటి కాలం, దేవుని వద్దకు తిరిగి వచ్చేటువంటి కాలం. ఏ టైమ్ ఆఫ్ రెపెంటెన్స్, ఏ టైమ్ ఆఫ్ మెటనోయియా, ఏ టైమ్ ఆఫ్ కమింగ్ బ్యాక్. ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ముఖ్యంగా మనం తప్పిపోయిన కుమారుణ్ణి మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో మనకి ముఖ్యంగా 3 వ్యక్తిత్వాలు మనకు కనబడతాయి. ఆ 3టిని కూడా మనం జాగ్రత్తగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనములో యేసు ఇంకను వారితో ఇట్లు చెప్పాను, ఒకనికి 2 కుమారులు ఉండేరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగమును నాకు పంచిపెట్టుము అని పలికెను. తండ్రి అట్లే పంచి ఇచ్చను. తండ్రిని గురించి మొదటిగా మనం ధ్యానం చేయాలి. తండ్రి ఎటువంటి వాడు? ఈ ఉపమానములో ప్రేమ కలిగినటువంటి వాడు, అపారమైన ప్రేమ కలిగినటువంటి వాడు. ఎలా తెలుస్తుందంటే, తిరిగి వచ్చిన కుమారుని కొరకే పరిగెట్టుకుంటూ వచ్చాడు. చూడండి, కుమారుని మీద అనంతమైన ప్రేమ కలిగినటువంటి వాడు పిల్లారా. అదేవిధముగా రెండవది ఏమిటి అంటే, నా ఆస్తిని నాకు ఇచ్చాయి అని అడిగితే వెంటనే ఇచ్చి వేసినటువంటి వాడు. ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుదాం. తండ్రి యొక్క గుణగణాలని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి ప్రేమామయుడు ప్రియులారా, ప్రేమ కలిగినటువంటి వాడు. మొట్టమొదటిసారిగా మోషే దేవుని కొండపైన దర్శనం చేసుకున్నప్పుడు దేవుని గురించి పలికినట్టు మాటలు చాలా గొప్ప మాటలు ప్రియులారా. ఆ మాటలు ఏమిటి అంటే, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము నుండి, మోషే సీనాయి కొండ మీద దైవ దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో స్వయముగా పరలోకము నుండి పలికినట్టు మాటలు ఏమిటి అంటే, పరలోక తండ్రి గురించి ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించను, ప్రభువు అతడు కరుణామయుడు, దయాపరుడైనటువంటి దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు.
అతడు వేల కొలది ప్రజలను కృపతో చూపువాడు. ఎన్ని గొప్ప గుణాలండి మన పరలోక తండ్రివి. మరొకసారి వినండి ప్రియులారా, అతడు కరుణామయుడు, కరుణ కలిగినటువంటి వాడు, దయాపరుడైనటువంటి దేవుడు, సులభంగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమను చూపువాడు, నిత్యము ప్రేమను చూపించేటువంటి వాడు, నమ్మదగినవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీవు నేను నమ్మినటువంటి పరలోక తండ్రి ఇదిగో నిత్యము ప్రేమించేటువంటి వాడు. తన ప్రేమని మన మీద కుమ్మరించటానికి ఎల్లప్పుడూ ఆశపడుతున్నటువంటి వాడు. కీర్తనల గ్రంథములో 30వ కీర్తనల ప్రియులారా, దావీదు మహారాజు అనుభవపూర్వకంగా పలికిన మాట ఏమిటి అంటే, కీర్తన 35వ వచనము, దేవుడు క్షణకాలము కోపించును, అతని అనుగ్రహము మాత్రము కలకాలము ఉండును. ఈ మాట నాకు ఇష్టమైనటువంటి మాట. ఏమంటున్నాడు? దేవుడట క్షణకాలము కోపిస్తాడు, కానీ ఆయనకు కృప, ఆయన ప్రేమ కలకాలము ఉంటుందట పిల్లారా. ఆ కలకాలము ఉండేటువంటి దేవుని యొక్క ప్రేమ వద్దకి మనం పరిగెట్టుకొని వెళ్ళాలి. ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు పిల్లారా. యెషయా గ్రంథం 49వ అధ్యాయములో 15వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేమను పెట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఆ దేవుని ప్రేమ, ఆ యేసయ్య ప్రేమ. నేను నీ పేరును నా అరచేతుల మీద రాసుకుంటుని, నీ ప్రాకారము నిత్యము నా కనుల ఎదుట నిలచి ఉన్నవి అని పలుకుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రిలారా! దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన మన కొరకై తన చేతులను సిలువలో చాచి ప్రాణాన్ని అర్పించినంత ప్రేమ. ప్రిలారా, మనం దేవుని వద్దకు ఎందుకు తిరిగి రావాలి అంటే భయంతో కాదు. అయ్యో, ఇంత ప్రేమామయుడైన దేవుణ్ణి నేను బాధ పెడుతున్నానా, నేను కష్టపెడుతున్నానా అని తిరిగి రావాలి. దేవుని యొక్క ప్రేమ అనంతమైనటువంటిది ప్రిలారా. ఆయన ప్రేమ వద్దకి మనం తిరిగి రావాలని ఆయన కోరుకుంటాడు. రెండవ ముఖ్యమైన గుణం ప్రిలారా, దేవుని యొక్క సంపద అనంతమైనటువంటిది. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానముల ప్రిలారా, ఆ తండ్రి దగ్గర సంపద ఉంది, ఆస్తి ఉంది. ఏమి ఆస్తి? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి రక్షణ అనే ఆస్తి, ప్రేమ అనే ఆస్తి, కారుణ్యం అనే ఆస్తి, క్షమ అనే ఆస్తి పంచి ఇచ్చాడు. అడగగానే పంచి ఇచ్చాడు. ముఖ్యమైనటువంటి గుణం ఏమిటి అంటే స్వేచ్ఛనిస్తాడు పరలోక తండ్రి. ఎవరిని కూడా బానిసలుగా చేసుకొని నువ్వు కదలటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇలానే ఉండాలి అని దండించాడు, బలవంత పెట్టడు, స్వేచ్ఛనిస్తాడు. చివరికి తాను చేసినటువంటి అవ్వాదములను కూడా ఆ ఏదైనా వనంలో ఉంచి తినవద్దు అన్నాడు, స్వేచ్ఛనిచ్చాడు. మంచిది కాదు మీకు అన్నాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ స్వతంత్రాన్ని వినియోగించుకొని పాపములో పడిపోయారు. ఇప్పుడు నీవు నేను అనుకోవచ్చు ప్రిలారా, ఏమిటంటే దుడుకు చిన్నవాడు కదా, అడిగాడు, ఇవ్వకుండా ఉండాల్సింది, లేకపోతే వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది, లేకపోతే బలవంతంగా ఉండాల్సింది. ఒకవేళ మనం బలవంత పెట్టేటువంటి వాడైతే ఆయన దేవుడే కాడు, ఆయన స్వభావం అది కాదు. నీవు ఆయన దగ్గరికి నువ్వు స్వేచ్ఛగా వచ్చి ప్రేమించాలి, నీ అంతటి నువ్వుగా వచ్చి ప్రేమించాలి. ఉదాహరణ చెప్తానండి. ఒక అమ్మాయిని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు, ప్రేమించి బెదిరించి తీసుకొని వచ్చి చెరసాలలో పెట్టాడు. ఇంకెవరిని ప్రేమించకూడదు ఈ అమ్మాయి, నన్ను మాత్రమే ప్రేమించాలి, నా కళ్ళని మాత్రమే చూడాలి, నన్ను ప్రేమించు అన్నాడు. సరే, ఎందుకు వచ్చిన గొడవని ప్రేమిస్తుంది. అది నిజమైన ప్రేమ అవుతుందా? అది నిజమైన ప్రేమ కిందకి రాదు. ఆ అమ్మాయికి స్వేచ్ఛనిచ్చి, నీకు ఇష్టమైతే నేను నిన్ను ఇష్టపడుతున్నానమ్మా, నీకు ఇష్టమైతే నన్ను ప్రేమించు, నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి తనంతట తానుగా ఈ అబ్బాయిని ప్రేమించి నాకు ఇష్టమే అని తల్లిదండ్రుల యొక్క సమ్మతితోటి వివాహం చేసుకున్నప్పుడు అది నిజమైన ప్రేమ కిందకు వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. చాలామంది మనలో ఇంకా ఎందుకు ఎలా చేశాడు, చాలామంది నన్ను అడుగుతుంటారు. అసలు పాపములో పడేటట్లు ఎందుకు చేశాడు? పాపములో పడేట్లు దేవుడు చేయడో, నీ స్వీయ విల్, స్వతంత్రముతో నువ్వు సాతానుకు బానిసగా మారుతున్నావు.
ఈ దుడుకు చిన్నవాడు కూడా అదే చేస్తున్నాడు. కానీ పరలోక తండ్రిలో ఉండేటువంటి గుణం ఏంటంటే ఎవరిని కూడా బలవంత పెట్టడు, స్వేచ్ఛనిస్తాడు, స్వతంత్రాన్నిస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన చిన్న కుమారుడు నా ఆస్తిని నాకు ఇచ్చాయి, సరే తీసుకో, నా ప్రేమలో నీకు ఉండటం ఇష్టం లేదా, నీ ఇష్టం, తెలుసుకొని తిరిగిరా. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఏదేను వనంలో ఆ చెట్టు పండును ఎందుకు ఉంచాడు దేవుడు? అసలు ఆ చెట్టు పండు లేకపోతే నువ్వు స్వతంత్రంగా దేవుని మాట వింటున్నావని ఎక్కడ తెలిసేది? ఇంకా ఎలా తెలుస్తుంది? కాబట్టి పిల్లరా, దేవుడు స్వేచ్ఛనిస్తాడు, మానవునికి స్వతంత్రాన్ని ఇస్తాడు. నువ్వు ఆ దేవుని ప్రేమ దగ్గరికి నీ స్వతంత్రంగా వెళ్ళాలే, కానీ బలవంతంగా వెళితే అది ప్రేమ కిందకి రాదు, స్వేచ్ఛ కిందకి రాదు. దేవుడు స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, తప్పిపోయినటువంటి వాడు తప్పిపోయాడు కదా, పానీలే పోతే పానీ అనుకునేటువంటి వాడు కాదు. 1000 కళ్ళతో ఎప్పుడు తిరిగి వస్తాడా నా ప్రియమైన బిడ్డ అని ఎదురు చూసేటువంటి వాడు. ఆ కుమారుడు తిరిగి రావటానికి తన వంతుగా తన ప్రయత్నాన్ని చేసేటువంటి వాడు. ఎలా తెలుస్తుంది ఇది? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనములో ఆ తప్పిపోయినటువంటి వాడు లేచి తిరిగి వస్తున్నాడు. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వాడు దూరము నుండి చూడగానే, వానిని దూరము నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనను. దేవుని యొక్క ప్రేమ ఇది. ఎదురు చూసే ప్రేమ, ఎదురు చూసే ప్రేమ. క్రైస్తవ విశ్వాసముల గొప్పతనం ఏంటంటే పరలోక తండ్రి పాపి తిరిగి రావడానికై 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ప్రభువా అంటే పరిగెట్టుకొని ఉరిగొస్తాడు. తప్పిపోయినటువంటి వారిని వెతికి రక్షించటానికి ఆశపడేటువంటి దేవుడు. ప్రియులారా, ఇప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి కొన్ని సందేశాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒకవేళ తప్పిపోయిన కుమారునిలాగా ఉన్నట్లయితే తండ్రి వద్దకు తిరిగి వద్దాం, ప్రేమమైనటువంటి దేవుని వద్దకు తిరిగి వద్దాం, ఆయన ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని ధిక్కరించాడు, తండ్రిని ధిక్కరించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఇదిగో ఆ చిన్నవాడు తండ్రితో, తండ్రి నా ఆస్తిలో భాగము నాకు పంచిపెట్టుమో. చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది. యూదుల సంప్రదాయం ప్రకారం పిల్లరా, యూదుల ఆచారం ప్రకారం, యూదుల ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి బ్రతికి ఉండగా ఆస్తిని పంచుకోరు. మన దగ్గర ఇది సర్వసాధారణం అయిపోయిందండి. తల్లిని అక్కడ నుంచేసి, తండ్రిని అక్కడ నుంచేసి నాది నాకు ఇస్తావా లేదా, ఏరు పెడతావా లేదా అని అనుకుంటామండి. కానీ అక్కడ అది కుదరదు. తండ్రి ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే పంచుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేయి అంటే, తండ్రి నువ్వు చచ్చిన దాంతో సమానం నాకు. ఎంత దారుణమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. రెండవది ప్రియులారా ఏమిటి అంటే, దూరదేశానికి వెళ్ళాడు. దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు. దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు. పాపములో ఉన్నప్పుడు పిల్లారా, పాపం మనల్ని ఏమి చేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ మనకు కనబడకుండా కళ్ళు బయర్లు గమ్మేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క దయని మనం చూడకుండా వెళ్తుందండి. చూడండి జాగ్రత్తగా. ఆ సాతానుడు చూపించేటువంటి ఆ చిన్న ప్రేమ, ఆ చిన్న ఆశ, ప్రేమ కూడా కదండి, దొంగది. ఆ మాయ మనకి, ఆ ఆకర్షణ మనల్ని కళ్ళు బయలుగమేటట్లుగా చేస్తుందండి. ఈ ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోకండి అండి. తల్లి ఆ కుమార్తెని, తండ్రి ఆ కుమార్తెని జాగ్రత్తగా వినలు పిల్లారా. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆ బిడ్డ కొరకే అన్నీ చేశారు. పిల్లరా, చివరికి మంచి చదువులు చెప్పించారు,
బాగోగులు చూశారు, లేందంటూ లేకుండా చూశారు, అల్లారు ముద్దుగా చూసుకున్నారు, తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారే. అటువంటి బిడ్డ ఎవడో, ముక్కు ముఖం తెలియనటువంటి వాడు, ఎవడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి వాడు 2 మాయ మాటలు చెప్పగానే వాడి వెంట పరిగెట్టుకుని వెళతావా? వాడి వెంట పరిగెట్టుకుని వెళతావా? నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం, నీ తమ్ముడు, నీ అన్న, వీళ్ళందరూ నీ గుర్తురారా? ప్రియదేవుని బిడ్డ, ఇదే మనం ఆత్మీయంగా కూడా చేసేది. ఇదే మనం ఆత్మీయంగా చేసేది. నేను నా తండ్రి వద్ద నుండి దూరమైనప్పుడు నన్ను మిక్కిలిగా ప్రేమించి నా తండ్రి ఎంత వేదనకు గురి అవుతాడో జ్ఞాపకం చేసుకోలేవా? నా అన్న నన్ను అంతగా ప్రేమిస్తున్న నా అన్నని నా ఇంట్లోంచి నేను వెళ్ళిపోతే, ఈ ముక్కు ముఖం తెలియనటువంటి వాడితో వెళ్ళిపోతే ఎంత అవమానానికి గురి అవుతారు, నా గురించి ఎంత రోధిస్తారు. అది జ్ఞాపకం రాదా నీకు? పరలోక తండ్రి గురించి కూడా మనం ఆలోచించాలి. ఆలోచించలా, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఏం జరిగిందంట? నువ్వు దేవుని వద్ద నుండి దూరమైనప్పుడు నీకేం జరుగుద్దో తెలుసా? నీకు తెలియకుండా మొదట్లో ఆకర్షణగా ఉంటుంది, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాం దేవుని వద్ద నుండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా. చాలామంది చిన్న ఏదన్నా జరగగానే అసలు దేవుడి ముఖం చూడరు, గుడికి రారు, ప్రార్థనకి రారు, పూర్తిగా తిలోదకాలు ఇస్తారు, బైబిల్ చదవరు, పూర్తిగా కటీఫ్. జాగ్రత్త బిడ్డ. త్వరలో చిన్నవాడు తండ్రి ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళారు. ఈ 2 మాటలు ప్రమాదకరమైనటువంటివి. ఆస్తి స్థిరాస్తిగా ఉన్నప్పుడు దానికి ప్రమాదం తక్కువ. వినండి ఈ మాట. స్థిరాస్తిగా ఉన్నప్పుడు దానికి ప్రమాదం తక్కువ. చరాస్తిగా ఉన్నప్పుడు అది త్వరగా కరిగిపోయే ప్రమాదం ఉంది. డబ్బు రూపాయల రూపంలో ఉందనుకోండి, లిక్విడ్ రూపంలో తొందరగా ఖర్చు పెట్టేస్తాం. ఒక పొలం రూపంలోనో, ఒక ఇంటి రూపంలో, ఒక బంగారం రూపంలోనో, ఏదైనా రూపంలో వంటిది జాగ్రత్తగా ఉంటుందండి. దేవుని ప్రేమ కూడా అంతే. నువ్వు దూరం అయిపోతే త్వరగా కరిగిపోతుంది. ఏం చేశాడట? అట్లే తండ్రి పంచి ఇచ్చాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, డబ్బులు చేతిలో పట్టుకున్నాడు. ఇంకేముంది? ఇంకా దూరదేశానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయాడండి. దేవుని యొక్క కనికరం నుండి దూరం అయిపోయాడు. దేవుని యొక్క కారుణ్యం నుండి, దయ నుండి దూరం అయిపోయాడు. అక్కడ భోగ విలాసాలతో సాతాను యొక్క శోధన. సాతానుడు చుట్టూలారా చూడండి, లోకానుసారం లోకం కనబడుతుంది ఇక్కడ. ఆ ధనాన్ని అంతటిని దుర్వినియోగం చేశాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ధైర్యం. సాతానుడు మొదటిగా చేసేది ఏంటో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని పిండి వేస్తాడు. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నిదానంగా సన్నగిలేటట్లుగా చేస్తాడు. నిన్ను బలహీనుని చేస్తాడు. అప్పుడు ఆడుకుంటాడు. ఇంకా అప్పుడు ఆడుకుంటాడిక ఆట మొదలైద్ది. లూకాసు వార్త 15వ అధ్యాయము. భోగ విలాసాలతో తన ధనమంతయు దుర్వినియోగం చేశాను. 14వ వచనములో, తన ఆస్తినంతటిని మంట గలిపని. ఇక వినండి ప్రియులారా, చాలా ముఖ్యమైన మాట వింటాం మనం. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించేటొచ్చే వాడు ఇబ్బందులు పడసాగాను. ఇది మనకి జరిగేది దేవుని నుండి దూరమైనప్పుడు. దేవుడు కాదు చేసేది, మనము చేసుకుంటాం. దేవుడు కాదు చేసేది, ఆ యొక్క శత్రువు పన్నాగం. ప్రియులారా, దారుణమైన కరువు అంటండి, మామూలుగా కాదు. వాక్యం ఎలాగా చెప్తుందో చూడండి. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచ్చే. మన జీవితంలో ప్రియులారా, కొన్నాళ్ళ పాటు సరదాగా ఉంటుంది. ఒక వ్యసనం, ఒక పాపం, ఒక అటాచ్మెంట్, ఒక వ్యక్తితో మనకున్నట్టు అక్రమ సంబంధం అనేటువంటిది మొదట్లో తీయగా ఉంటుంది, సంతోషాన్ని కలిగి మైమరచిపోతాం. ఒక వ్యాపారంలో మోసం చేయటం, ఒక అబద్ధం ఆడటం, ఒక అన్యాయం చేయటం, ఒక అక్రమం చేయటం, ఒకళ్ళని మోసం చేయటం, తల్లిదండ్రుని గౌరవించకుండా కాలరెగరేసుకోవటం, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. నిదానంగా
గొప్ప పేరు ప్రఖ్యాతులో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి లంచం తీసుకుంటా పట్టుబడి దానికి అలవాటైపోయిన తర్వాత లంచం తీసుకుంటా పట్టుబడేసరికి పేపర్లలో టీవీలలో వచ్చినప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అప్పటి వరకు సాఫీగా ప్రభుత్వం వారిస్తున్నటువంటి 2 లక్షల రూపాయల ఉద్యోగాన్ని పొందుకుంటున్న అతను సస్పెండ్ అయినప్పుడు, అతని పేరు పేపర్లలో టీవీలలో వచ్చినప్పుడు అయ్యో ఎందుకు చేశానా ఈ పని? పాపం ఏం చేస్తుందో చూడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రిని గౌరవించకుండా, తల్లిని గౌరవించకుండా ఏ మాట పడితే ఆ మాట అంటూ వాళ్ళని చూసుకోవాల్సిన రీతిలో మనం చూసుకోకుండా మనం ఎదుగుతున్నప్పుడు మన పిల్లలు మనం అదే చూసి మనకు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత మనకు అంతకు రెండంతలుగా మనల్ని పట్టించుకోకుండా ఇంకా ద్వేషించినప్పుడు అయ్యో నేను నా తల్లిదండ్రులను పట్టించుకోలేదే, అప్పుడు మనకు గుర్తొస్తుంది. ప్రేమించే భర్త ఉండగా, ప్రేమించే భార్య ఉండగా పరాయి వాడితో, పరాయి దానితో తెలియకుండా పాపములో పడిపోయిన తర్వాత అదే ఆనందములో, అదే సంతోషములో తెలియటం లేదని అనుకున్న తర్వాత అది బయటపడిన తర్వాత ఛీ పలాని వ్యక్తి, నీ బిడ్డలే నీ చెడు జీవితం గురించి ఛీ మా నాన్న ఇటువంటి, మా అమ్మ ఇటువంటిదా అని తెలిసినప్పుడు నీవు కూడా దారుణమైన కరువుకు లోనవుతావు. సాతానుడు అప్పుడు ఆడిస్తాడు. ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు, ఒక దొంగతనం చేసినప్పుడు, లేకపోతే ఘోరమైన కార్యం చేసినప్పుడు దానికి అలవాటు పడిన తర్వాత, చెరసాలలో వేసిన తర్వాత ప్రియులారా అప్పుడు తెలుస్తుంది. అందరికీ హెచ్చరిక ప్రియులారా, కొన్నిసార్లు చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా అనుకుంటాం. చెడు మాట్లాడటం, రోత మాట్లాడటం అలవాటైతే ఏం జరుగుద్ది? ఇప్పుడు ప్రభుత్వాలు చేసి చూపిస్తున్నాయి. ఒకళ్ళని ఒక్క ప్రభుత్వం గురించి అంటలేదండి నేను, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఏముందులే నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చు, ఏముందులే అనుకుంటే చెరసాలలో నెలల పాటు లెక్క పెట్టాలి. నువ్వెంత తోడివైనా కానీ సమయం వస్తుంది, దానికి అలవాటు పడ్డావు నువ్వు చెడు మాట్లాడటానికి. నేనెంత మాట్లాడినా ఏం కాదు. రోత మాటలు, పబ్లిక్గా నీతివంతమైన మాటలు మాట్లాడవలసినటువంటి వాడివి. అందరిలో ఉన్నారు ఒకళ్ళంటలా, నేనేం మాట్లాడినా చెల్లుబాటు దాయిద్ది, నాకేంటి, నన్నెవరు పట్టుకుంటారు? ఆ సమయం వస్తుంది. నువ్వు మాట్లాడినటువంటి ఆ చెడు మాటే, ఆ రోత మాటే నిన్ను భయంకరమైన వేదన గురి చేస్తుంది. దారుణమైన కరువు అంటండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనములో తన ఆస్తినంతటిని మంట గలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచ్చే వాడు ఇబ్బందులు పడసాగెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. ఈ శ్రమల కాలములో నీవు నేను ఒకవేళ ఏ విధముగానైనా కానీ దుడుకుచున్నవాడి వలె, తప్పిపోయిన కుమారుని వలె ఉన్నట్లయితే త్వరగా తిరిగి రావటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలుసా? వాక్యాన్ని చదువుకుందాం. అందుచేవాడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం, అందుచేవాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందుల మేపుటకు పంపెను. అన్యుడైన యజమానుడు ఎవరితను? అన్యుడైన యజమానుడు సాతానుడు. ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక యూదుడు, ఒక స్వచ్ఛమైన యూదుడు, ఒక నిష్కళంక యూదుడు చెయ్యకూడని పనిని చేపిస్తున్నాడు సాతానుడైన యజమానుడు. ఇక్కడ రెండవ యజమానుడు మనకు కనబడుతున్నాడు, మరొక యజమానుడు మనకు కనబడుతున్నాడు. తండ్రిని వదిలిపెట్టి పరాయి యజమాని కాళ్ళ కింద బతుకుతున్నాడు. ఎక్కడికి పంపించాడు? పందులు మేపటానికి పంపించాడు. సాతానుడు చేసేది అదే. మనము దేవుని బిడ్డలం, దత్తపుత్రులం, పుత్రికలం, దేవుని యొక్క వారసులం, రాచరికపు గురుకులం, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజలం మనం. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నీతో నీతి మాలిన, సిగ్గుమాలిన పనులు చేయిస్తాడు, ఆడుకుంటాడు మనతోటి, వేధిస్తాడు మనల్ని. ఎంతవరకు వెళ్ళాడు?
తప్పిపోయిన కుమారుడు. వాడు పందుల పొట్టుతో పొట్ట నింప ఆశపడుచుండెను, కానీ అదియు వానికి దక్కదయ్యను. దారుణాతి దారుణమైన స్థితికి మనం వెళతాం పాపాన్ని అలవాటు చేసుకుంటే, దేవుని నుండి దూరం అయితే. ప్రియులారా, తప్పిపోయిన కుమారునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కనువిప్పు. ఇప్పుడు చదవబోయే ముఖ్యం, ఈనాటి సువిశేషం అంతటి కూడా సెంట్రల్ పాయింట్. అదే అన్నిటికంటే గుండెకాయ లాంటిది, అదే అతి ప్రధానమైనటువంటిది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది. అది మనందరిలో ఈ తపస్సు కాలంలో కలగాలి, అది మనందరిలో ఈ శ్రమల కాలంలో కలగాలి. ఏమిటి అది? లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతనికి కనువిప్పు కలగాలి మనందరికి కూడా. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏమిటి, మన బ్రతుకు ఏంటి, మన జీవితం ఏంటి, మన యొక్క అలవాట్లు ఏంటి, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, కనువిప్పు కలగాలి. కనువిప్పు కలిగి ఏమంటున్నాడు? నా తండ్రి వద్ద ఎందరో పని మనుషులు ఉన్నారు, వాళ్ళు పుష్టిగా భుజిస్తున్నారు. కనువిప్పు కలిగి దేవుని యొక్క ప్రేమను మనం తలంచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు గొప్పతనం ఇది. తాను ఎటువంటి తప్పు చేశాడు, ఎటువంటి పాపం చేశాడు, దేన్ని కోల్పోయాడు అనేటువంటిది తాను కనువిప్పుతో తెలుసుకోగలిగాడు. మనందరం కూడా పిల్లారా, ఈ శ్రమల కాలంలో ఇదే చెయ్యాలి, కనువిప్పు కలగాలి. కనువిప్పు ఒక్కటే కలిగితే సరిపోలా. 18వ వచనం ఇంకా ముఖ్యమైనటువంటిది. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేసి నేను పలుకుతాను. తాను తప్పు చేశాడు, తను పాపము చేశాడు అని అంగీకరించాలి. ఇదే పాప సంకీర్తనం. పాప సంకీర్తనం ఇక్కడ ఉందండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాను, తండ్రి, నేను దేవునికి నీకును ద్రోహము చేశాను. దేవునికి ఎలా ద్రోహం చేశాడు తప్పిపోయిన కుమారుడు? తల్లిదండ్రులను గౌరవించుదువుగా కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరటము ద్వారా దేవునికి ద్రోహం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. తండ్రి ఆస్తి నుండి దూరం అయిపోవటం వల్ల తండ్రికి కూడా ద్రోహం చేశాడు. అంగీకరించాడు తన పాపాన్ని. అంగీకరించి 3వ కార్యం, కనువిప్పు కలిగింది, పాపి అని అంగీకరించాడు. 3వ కార్యం ముచ్చటగా మతి ముఖ్యమైనటువంటిది. అప్పుడేమంటున్నాడు? వాడు లేచి, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు వాక్యంలో లేదే, కానీ వాడు లేచి అని చెప్పటంలో లూకా గారు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే నీవు నీ పాపాన్ని విడిచిపెడతావో, నీ యొక్క ద్రోహాన్ని విడిచిపెడతావో, నీ చెడుని విడిచిపెడతావో, పడిపోయిన స్థితి నుండి పైకి లేచిన స్థితికి వస్తావు. నీవు కూరుకుపోయినటువంటి బురదలో, ఆ జిగటమనులో నుంచి నువ్వు బయటికి వస్తావు. ఆ పాప కోపము నుండి, పాప పంకిలము నుండి నువ్వు పైకి లేస్తావో ఎప్పుడు? నీలో కనువిప్పు కలిగినప్పుడు, నీ పాపాన్ని అంగీకరించి నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు నువ్వు లేస్తావు. పడిపోయిన స్థితి నుండి నువ్వు లేస్తావు. యేసయ్య సిలువ మార్గాన్ని చేస్తుండగా 3 సార్లు కింద పడ్డాడు, కానీ గమ్యాన్ని చేరే వరకు ఆగకుండా లేచాడు. వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరాను. ప్రియులారా, ఇదిగో ఈ శ్రమల కాలంలో దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. తండ్రి వద్దకు వచ్చి తన పాపాన్ని అంగీకరించాడు, కృపను పొందుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఇదే విధంగా ఉండాలి. ఈ శ్రమల కాలంలో దేవుని వద్దకు తిరిగి రావాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించాలి, దేవుని కృపను పొందుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ప్రభువు పలికినట్టు మాటలు లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎప్పుడైతే మనం హృదయ పరివర్తన వచ్చి తిరిగి వస్తామో ఏం జరుగుతుందో వినండి ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనము. అట్లే హృదయ పరివర్తనం అవసరమలేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపి విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని మీతో పలుకుతున్నాను. హృదయ పరివర్తన చెందితే పరలోకంలో దేవుని యొక్క దూతలు పండగ చేసుకుంటారంట. ప్రతిసారి పాపి హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకంలో దేవదూతలు కేకులు కట్ చేసుకుంటారట. డీజే సౌండ్లు అంటే, క్షమించండి మీరు ఆ విధంగా అపార్థం చేసుకోమాకండి. పాపి హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకంలో దేవదూతలు నాట్యం ఆడతారట. ఒక పాపి తిరిగి వచ్చాడు మా యేసయ్య దగ్గరికని. ఎప్పుడు పాపులు తిరిగి వస్తారని ఎదురు చూస్తారట. ఇదిగో
లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనములో మరలా అట్లే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురని మీతో చెప్పుచున్నాను. ప్రభువు చెప్పలేదా? మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, నేను కనికరమునే కానీ చూసేది, నేను చూసేది కనికరం, నేను కనికరం ఇవ్వాలనుకుంటున్నా, నేను పాపులను పిలువచ్చేతని కానీ నీతిమంతులను పిలుచుట రాలేదు. ప్రియులారా, మనందరము పాపులమే, అంగీకరించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవా నేను పాపినని చెప్పగలగా. మనలో ఉండకూడదు ఏమిటంటే, మనలో ఉండకూడనటువంటిది ఏమిటి అంటే పెద్ద కుమారుని యొక్క మనస్తత్వం, భయంకరమైన మనస్తత్వం. పెద్ద కుమారుడు ఏమంటాడు? అలిగాడు. పెద్ద కుమారుడు ఏం చేశాడు? నేను ఇంట్లోకి రానన్నాడు. పెద్ద కుమారుడు ఏమన్నాడు? నేను నీతోటే ఒక బానిసగా పనిచేస్తున్నా, ఒక సేవకుడిగా పనిచేస్తున్నా అన్నాడు. పెద్ద కుమారులో ఉన్న తప్పులు ఏంటో తెలుసా? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే స్వభావం ఎప్పుడు రాకూడదు, చాలా ప్రమాదం. పరిసయ్యుని యొక్క మనస్తత్వం. రెండవది, వాడు పాపి, వాడు పాపి, చాలా ప్రమాదకరమైనటువంటిది. పరాయి వాడు పాపి. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, దేవుడు వాడిని క్షమించకూడదా, వాడు తిరిగి రాకూడదా, చాలా ప్రమాదకరమైన స్వభావం అండి. పెద్ద కుమారులో ఉన్నట్టు స్వభావం ఇది. ప్రియులారా, ఈరోజు మనం వేడుకుందాం, మనందరము కూడా ఆ తప్పిపోయిన కుమారుని వలె దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దైవ కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవనంత ప్రేమ కలిగినటువంటి వాడవు, అపారమైన కారుణ్యాన్ని కలిగినటువంటి వాడవు. మోషేకి దర్శనమిచ్చినప్పుడు పలికిన స్వరం, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఆయన ప్రేమ కలకాలమైనటువంటిది, అనంతమైనటువంటిది, దయాపరుడు, నిత్యము ప్రేమించువాడు అని పలికాడు. నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడవయ్యా, కరుణ కలిగినటువంటి వాడవు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. మేము తిరిగి రావాలని కోరుకునేటువంటి ప్రేమామయుడవు. ప్రతి పాపి నీ వద్దకు తిరిగి రావాలని, మరలి రావాలని కోరుకునే దేవుడవ నాయన. ఓ దేవా, ఓ కరుణ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేను తప్పిపోయినట్టు కుమారుని వలె ఉన్నానయ్యా, కుమార్తె వలె ఉన్నానయ్యా. నేను ఎన్నో పాపాలకు లోనైపోయాను తండ్రి, దోషాలకు లోనైపోయాను తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను కడగవా ప్రభువా, నన్ను శుద్ధి చేయవా తండ్రి. ఈనాడు ఏ విధముగానైతే ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కౌగలించుకున్నావో, నన్ను కూడా కౌగలించుకో తండ్రి. నాకు శక్తినివ్వయ్యా, కనువిప్పునివ్వయ్యా, లేచి నీ వద్దకు తిరిగి వచ్చే ధైర్యాన్నివ్వు తండ్రి. నన్ను నీ సిలువ రక్తముతో కడుగు నాయన, నా పాపాలను కడిగండి తండ్రి. ఆ తప్పిపోయిన కుమారునికి ప్రభువా నువ్వు అంటున్నావు, త్వరగా చెప్పులు వేయుడు, కొత్త బట్టలు వేయండి, వేలికి ఉంగరాన్ని ఇవ్వండి. ప్రభువా, కోల్పోయినటువంటి దైవ కుమారులు కుమార్తెలుగా, దైవ పుత్రులు పుత్రికలుగా ఉండవలసినటువంటి ఆ యొక్క గొప్ప అంతస్తును తిరిగిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా, ఓ యేసురాజా, నా కొరకై సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి దేవా, మేమందరము కూడా ప్రభుగా ఈ శ్రమల కాలంలో మా పాపాన్ని అంగీకరించి నీ వద్దకు తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేనటువంటి వారి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రేమ బంధాన్ని బలపరచండి. వివిధ వేదనలతో బాధలతో ఉన్నటువంటి వారికి నీ ఓదార్పును దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి విమోచన దయచేయండి. అన్యాయముగా అక్రమముగా ప్రభువా కోర్టు కేసులను నలిగిపోతున్నటువంటి వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, పరీక్షల సమయం పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. యవ్వన ప్రాయంలో ఉంటే వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారిని జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి, ఆరోగ్యంతో నింపండి.
ఉద్యోగము కొరకై ఎదురు చూస్తే బిడ్డలను ప్రభుగా, జీవితంలో స్థిరపడటం కొరకై, వివాహము కొరకై సిద్ధపడేటువంటి వారిని దీవించి ఆశీర్వదించమని, మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు వీడియోల కింద, వారందరిని ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.